హలో హలో నమస్కారం అండి. మేము దుబ్బాక టీఆర్ఎస్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి. నీలమ్మ గారు ఎవరండి? మా అమ్మ. మీ అమ్మకి పింఛన్ వస్తుందా అండి? వస్తుంది. కరెక్ట్ టైంకి వస్తుంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా? వస్తలేదు మేడం కరెక్ట్ టైంకు. ఎప్పుడు వస్తుంది? అందరికి వచ్చినప్పుడు వస్తుంది కదండి? వస్తలే. ఎప్పుడు అంటే ఎంత లేట్ అవుతుందా లేకపోతే ఏంటి? అందరు ఊర్ల కంటే వడ్డారు మన ఊర్లో ఒక వారం రోజులు 10 రోజులు లేట్ ఇస్తారు. ఓహో, మేము రాసుకుంటున్నాం ఇక్కడ. లేట్ ఇస్తారా కొంచెం? 10 days అట్లా, 10 రోజులు? 10 రోజులు లేట్ ఇస్తున్నారు. సరే అండి, ఇప్పటి నుంచి కరెక్ట్గా వస్తుంది. సరే అండి, మరి ఇప్పుడు దుబ్బాకలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా? అవును. మరి ఎవరు కోటేద్దాం అనుకుంటారు? పువ్వుకు. ఎందుకండి? కారోళ్ళు ఏం చేయలేరు. పువ్వులు ఏం చేస్తున్నారండి? పువ్వులు పింఛన్ ఇస్తున్నారు. పువ్వులు ఇస్తారా పింఛని? అవును. ఏం పింఛన్ ఇచ్చారు నీకు? నీకేమి ఇచ్చిండ్రు? నీకేం తెలుసు? నాకు చెప్పు, నువ్వు పువ్వులు ఏం పింఛన్ ఇచ్చారు అని అడుగుతున్నా. పువ్వులు 1800 కలిపితే 2000 పింఛన్ వాళ్ళకు 200 కేసీఆర్ ఇస్తుండు. ఇప్పుడు ఇచ్చేది నీకు పువ్వులు కాదు, కేసీఆర్ ఇస్తుండు. మరి ఇప్పుడు పింఛని కేసీఆర్ ఇస్తుండ? నువ్వే పువ్వు ఇస్తుంది అనుకున్నావా? మరి కేసీఆర్కి అట్లా చెప్తాడు పువ్వులు ఇన్ని నయ్యిన్ని ఉన్నాయని. ఎవరు ఇస్తారే? కేసీఆర్ కారు గుర్తుల్లో ఇస్తున్నారు నీకు పింఛని. ఇప్పుడు నువ్వు ఈ మాట్లాడుతున్నావు కదా, ఇది మాట్లాడతా వీడియో కాల్ చేస్తావా? నేను మాట్లాడతా. ఇప్పుడు ఇట్లయితే మాట్లాడవా? వీడియో కాల్ చేస్తేనే మాట్లాడతావా తాత? ఇప్పుడు ఉన్నది అన్నట్టు మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏం ప్రూఫ్ ఉంది? మోడీ ఇస్తున్నాడు అని. కేసీఆర్ ఇస్తుండు నీకు ఇప్పుడు పింఛని. ఇస్తలే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా మా దగ్గరికి? మీ దగ్గరకా? అప్లై చేసుకురా మీరు? ఇది వచ్చి ఎన్ని దినాలు అవుతుంది ఇది మాట? అంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకురా లేకపోతే లేదా? మాది గుడిసున్నది, ఎన్ని దినాలు అవుతుంది ఇది అందాదా నువ్వు చెప్పు. ఇప్పుడు మీకు ఇల్లు ఉందా లేదా? గుడిసుంది. గుడిసేనా? ఏమన్నారు మరి? అడిగినావా? డబుల్ బెడ్రూమ్ రాలేదని అడిగినావా మరి వాళ్ళని? ఎవరిని అడగాలి? ఎవరిని అడుగుతావా? ఏడిచ్చినావు నువ్వు? కాగితాలు ఏడిచ్చినావు? 11 సార్లు తీసుకుర్రు. 11 సార్లు తీసుకుర్రా? జిరాక్స్లకు లేక మైసమ్మ దగ్గర కూడా నేను మొన్న 30 రూపాయలు పెట్టిన. 30 రూపాయలు పెట్టిన ఉద్దర. కాగితాలు తీసుకున్నాడు తప్ప నాకు అంకి పీకర్ది ఏం లేదు. వీళ్ళు ఇప్పుడు నీకు డబుల్ బెడ్రూమ్ కావాలంటావు అంతేనా? డబల్ బెడ్రూమ్ రావు, ఏం రావు అమ్మ. ఇక నీతోనంటే మరిది కదా. మేము రాసుకుంటున్నాం ఇప్పుడు. ఖచ్చితంగా వస్తాయి. చెప్పు. ఈ చచ్చిపోయినా మీ చుట్టమా అయినా? ఎవరా? మా చుట్టమే చచ్చిపోయినా. మంచిగా మంచి పనులు చేసినట్టుండు. సరే, నువ్వైతే కారు గుర్తుకోటే నీకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది కానీ. యేసుడు కళలో కూడా అనుకోవద్దు అది. కళలో నేను పువ్వుకేస్తాను. పువ్వు ఫిక్సా? ఫిక్స్డ్. ఇంకొక 200 మంది మా గల్లలతోనే ఇప్పిస్తా. సరే మంచిది.